గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నాక్ ఎన్బిఏ అటానమస్ ఉన్నటువంటి కాలేజీల్ని కూడా కాదని, ఏమీ లేనటువంటి ఓన్లీ బ్రాండ్ కిట్స్ ఉన్నటువంటి ఈ కళాశాలని ఎంచుకున్నటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థులందరికీ కూడా నా నమస్సుమాంజలి. ఎందుకంటే ఎంసెట్ ర్యాంక్స్ అనాలిసిస్ తీసుకుంటే మనం ఈ కళాశాలలో ఓసీ కేటగిరీలో 90,000 దాటితే సీట్ రాలా. 90,000 దాటితే ఓసీ కేటగిరీలో సీట్ రాలా. కానీ సోకాల్డ్ అటానమస్ ఎన్బిఏ నాక్ ఉన్నటువంటి కళాశాలల్లో 130,000, 140,000, 160,000 కూడా సీట్ వచ్చిన పరిస్థితి మీరందరూ కూడా అబ్జర్వ్ చేశారు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా బ్రదర్ శేఖర్ గారికి, అలాగే గురువుగారు జిఎస్ఆర్ గారికి, అలాగే మీకు అందరికీ ఇంట్రడ్యూస్ చేసినట్లేరు షేక్ కమరుద్దీన్. ఈయన కిడ్స్లో ఒక 6 సంవత్సరాలు చేసి ఇక్కడికి ఈ కళాశాలకు రావటం జరిగింది. అలాగే రామకోటయ్య గారు మీకు తెలిసింది, దానికి ఆల్రెడీ మాట్లాడారు, ప్రిన్సిపల్ గారు. ఆయన చాలా 8 సంవత్సరాల పైన కిడ్స్లో చేసి ఇక్కడ ప్రిన్సిపల్గా ప్రమోట్ అయ్యారు. అలాగే గురుకేశవ్ దాస్ గారు కిడ్స్లో 2 years వర్క్ చేసి ఎన్విరాన్మెంట్ వర్క్ ఎలా ఉంటుంది అంటే ఆయన తీసుకోవటమే, నేను ఈ కళాశాలను మైండ్లో పెట్టుకొని తీసుకునేటప్పుడు ఈ కళాశాలలో హెచ్ఓడిగా ప్రమోట్ చేయాలని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడ ప్రొఫెసర్గా ఉంచి వర్క్ ఎన్విరాన్మెంట్ అంటే మా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వటానికి వీలుగా తయారు చేసి మళ్ళీ 2 years తర్వాత ఇక్కడ పంపించడం జరిగింది. అలాగే బుల్లిబాబు గారు డాక్టర్, ఈయన కూడా కిడ్స్లో 1.5 year చేసి ఆ తర్వాత ఇక్కడికి హెచ్ఓడిగా ప్రమోట్ చేయడం జరిగింది. ఇంకొక అతను వెళ్ళిపోయారు, ఈసీ హెచ్ఓడి డాక్టర్ ఆంజనేయులు గారు. తను కూడా కిడ్స్లో 6 years ప్రొఫెసర్గా చేసి ఆ తర్వాత వేరే ఆర్గనైజేషన్స్కి వెళ్ళి మళ్ళీ ఈ కళాశాలలో వర్క్ చేయడానికి వచ్చారు. తను కూడా హెచ్ఓడిగా. అంటే బ్రాండ్ ఎలా అనేది మీకు అర్థమవుతా ఉంది. అలాగే ఎక్కువ మంది పేరెంట్స్ నన్ను కలిసినప్పుడు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ సేమ్ ఫ్యాకల్టీ ఉంటారా? సేమ్ ఫ్యాకల్టీ ఎట్లా ఉంటారా? అక్కడ చెప్పే మాస్టర్ ఇక్కడ చెప్పడు, ఇక్కడ చెప్పే మాస్టర్ అక్కడ చెప్పడు. సేమ్ చైర్మన్ ఉంటాడు, సేమ్ సెక్రటరీ ఉంటాడు, అంతవరకు గ్యారంటీ. సేమ్ ఫ్యాకల్టీ ఉండరు. బట్ అక్కడ ఫ్యాకల్టీ ఏమన్నా మా చుట్టాలా? అక్కడ ఫ్యాకల్టీ మా చుట్టాలు కాదు, ఇక్కడ ఫ్యాకల్టీ మా చుట్టాలు కాదు. ఎవరికి క్వాలిటీ ఉంటుందో, ఎవరి దగ్గర స్కిల్ ఉంటుందో వాళ్ళని ఐడెంటిఫై చేసాం అక్కడ. అదే పని ఇక్కడ కూడా చేసాం. కాకపోతే అడ్మినిస్ట్రేషన్లో మాకు అనువుగా ఉండాలి అంటే ట్రైన్ అవ్వాలి అక్కడ. అందుకనే ట్రైన్డ్ ఫ్యాకల్టీని, సీనియర్ మెంబర్స్ అందరినీ కూడా ట్రైన్డ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. మీరు గత అనుభవాన్ని చూస్తే 2021కి ముందు ఈ కళాశాలలో నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ తీసుకుంటే 2020-21 సంవత్సరంలో నా మేడం చెప్తా కూడా 20-21లో తీసుకోలేం, మేము 21-22లో తీసుకున్నాం. ఈ కళాశాల 21-22లో మేము తీసుకున్నప్పుడు అంతకుముందు సంవత్సరం అడ్మిషన్స్ కనుక చూసుకుంటే అంతకుముందు సంవత్సరం ఆ కాలేజీలో చేరటానికి ఇంటేక్ 480 ఉంది, 480 ఉంది. 480కి ఎంతమంది చేరుంటారు? 110 మంది చేరారు. 2020-21 సంవత్సరంలో 480 మందిని చేర్చుకోవడానికి ఆస్కారం ఉంటే కళాశాలలో 110 మంది మాత్రమే చేరారు. 21 జూలైన మేము కళాశాలను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. పేరు మార్చడానికి అవకాశం లేదు కాబట్టి అప్పుడు కిడ్స్ బదులుగా గుంటూరు ఇంజనీరింగ్ కళాశాల పేరు మీదే అండర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ కిడ్స్ అని పెట్టి ముందుకెళ్ళాం. 2021-22 సంవత్సరంలో ఈ కళాశాలలో 240 సీట్లు నిండినాయి వితౌట్ పిఆర్ఓస్. సరే, నెక్స్ట్ ఇయర్ 22-23 ఒక 60 సీట్స్ ఇంజనీరింగ్ పెంచాం, ఎంసీఏ 60 సీట్స్ పెంచాం. ఎందుకంటే ఇక్కడ కాలేజీకి పిల్లలు రావాలి. కాలేజీకి పిల్లలు రావాలంటే పీజీ వాళ్ళు ఇష్టపడరు. సో మనకి కాలేజీకి పిల్లలు వస్తేనే ఇష్టపడతాం మనం. సరే,
ఇప్పుడు ఈ సంవత్సరం నేమ్ చేంజ్ అవుతుందనే ధైర్యంతో ఒక్కసారిగా మాట్లాడదు మీరు ఒక్కసారిగా 360 స్ట్రెంత్ని 600కి తీసుకెళ్ళాం. 360 స్ట్రెంత్ని 600కి తీసుకెళ్ళినా సరే టోటల్గా 600 సీట్లో నిండి నేను చెప్పటానికి గర్వపడతా ఉన్నాను. ఇంత అభిమానం, ఇంత మమ్మల్ని ఇంత అభిమానిస్తున్నటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థులందరికీ కూడా సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను ఈ సందర్భంగా స్టూడెంట్స్కి చెప్పే విషయం ఏంటంటే, కష్టపడాలి. ఏమీ లేనటువంటి స్టేజ్ నుంచి వచ్చి అండర్లైన్ ద పాయింట్, ఏమీ లేనటువంటి స్టేజ్. నేను నా కెరీర్ స్టార్టింగ్లో 1500 రూపాయలకి వికాస్ కాలేజీలో వార్డెన్గా చేశా. 1500 రూపాయలకి వికాస్ కాలేజీలో వార్డెన్గా చేశా. ఆ తర్వాత 6 సంవత్సరాలు జేకేసీ కాలేజీలో 2800 రూపాయల జీతానికి ఉద్యోగం చేశా. ఆ తర్వాత గురువుగారి కాలేజీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా 5 సంవత్సరాలు పనిచేశా. ఆ తర్వాత ఇంజనీరింగ్ కళాశాల మా బ్రదరు నేను కలిసి ఇంజనీరింగ్ కళాశాల పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని 2008లో ఇంజనీరింగ్ కళాశాల పెడతాం జరిగింది. పెట్టిన రోజు మమ్మల్ని ఎవరు ఆదరించలా. ఒక ప్రొఫెసర్ని నేను ప్రిన్సిపల్గా అడిగితే సుబ్బారావు దగ్గర చెయ్యాలా అన్నారు. అంటే వాళ్ళకి నా మీద ఫెయిత్ లేదు, ఈ కాలేజీని డెవలప్ చేస్తామని నమ్మకం లేదు, ఈ కాలేజీని సౌండ్ లైన్లో తీసుకెళ్తామని నమ్మకం లేదు, ఫైనాన్షియల్గా స్ట్రెంత్ లేదు, జీతాలు సరిగిస్తామనే స్ట్రెంత్ అంటే అటువంటి నమ్మకం వాళ్ళకి లేదు. లేక అలాంటి క్వశ్చన్ వేశారు. సో ఏదో మనకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చాం. మేము మాకు చేతైన విధంగా డే 1 నుంచి కష్టపడతాం మొదలుపెట్టాం. డే 1 నుంచి కష్టపడతాం మొదలుపెడుతూ మా టార్గెట్ ఏంటంటే, రూరల్లో చదువుతున్న స్టూడెంట్స్కి మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండే కల్చర్ని క్రియేట్ చేయాలి. టెక్నికల్గా, కమ్యూనికేషన్ పరంగా, స్కిల్స్ పరంగా అప్ టు ద మార్క్ తీసుకెళ్ళాలి అనే ఒక దృఢ నిశ్చయంతో కార్యక్రమాన్ని కాలేజీని నడుపుతాం జరుగుతూ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేయండి, 2008లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి కాలేజీ 2016లో ఆ కళాశాలకి న్యాక్ ఏ గ్రేడ్ వచ్చింది. 2018లో ఆ కళాశాలకి NBA అక్రిడేషన్ ఆల్ బ్రాంచెస్కి వచ్చింది. 2020లో ఆ కళాశాలకి అటానమస్ స్టేటస్ వచ్చింది. 2023లో ప్రెస్టీజియస్ NIRF ర్యాంక్, ఇన్నోవేషన్ ర్యాంక్ 150 to 300 బ్యాండ్ ఇన్ ఇండియా మొత్తంలో 150 నుంచి 300 బ్యాండ్లో ఆ కళాశాల గుర్తింపబడింది. అంటే ఇది ఆ కళాశాల యొక్క ప్రయాణం అలా నడుస్తుంది. అంటే ఈ కళాశాల ఈ విధంగా నడపటం వల్ల మీకు ఇంతమందికి మా మీద నమ్మకంతో మీరు చాలా కళాశాలలు చాలా ఆఫర్స్ని చాలా వదులుకొని కొంత ఫీజులు కూడా మాకు ఎక్స్ట్రా కడుతూ మీరు మమ్మల్ని నమ్మినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కళాశాలను కూడా అదే లైన్లో అదే విధంగా తీసుకెళ్ళగలమని తెలియజేస్తూ ఉన్నాను. దాంట్లో భాగంగానే మీరు అబ్జర్వ్ చేశారు లేదో, 2021లో ఈ కళాశాలను తీసుకున్న తర్వాత 2024 ఆగస్టు నెలకి ఈ కళాశాలకి న్యాక్ నుంచి ప్రతిష్టాత్మకమైన గుర్తింపు రావడం జరిగింది. అండ్ మీకు ఒక హ్యాపీయెస్ట్ న్యూస్ ఒకటి చెప్తాను. చాలామంది స్టూడెంట్స్ కిడ్స్ అంటంతోనే అటానమస్ ఉందా ఇది ఫస్ట్ క్వశ్చన్. ఎక్కువ మంది పేరెంట్స్లో స్టూడెంట్స్లో ఉన్న అవగాహన ఏంటంటే అటానమస్ కాలేజీలో పాస్ చేస్తారు. ఆ ఎజంప్షన్ తప్పు. అసలు ఫస్ట్ ఎవ్వరు మిమ్మల్ని పాస్ చేయరండి. అలా పాస్ చేశారంటే నీ కెరీర్ని నేను డామేజ్ చేస్తున్నట్టు, నీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వనట్టు, నీకు స్కిల్స్ ఏమి నేర్పనట్టు, నిన్ను ఈ సమాజంలో పనికి మాలిన వాడిగా తయారు చేస్తున్నట్టు. ఎవ్వడు కూడా మీకు అటానమస్ కాలేజీలో పాస్ చేయరు. ఒక బ్యాడ్ సంస్కృతి. ఎందుకంటే అటానమస్ కాలేజీ చేరితే కాపీలు కొట్టచ్చు,
అటానమస్ కాలేజీలో పెడితే మార్కులు వేస్తారు, అటానమస్ కాలేజీలో చేరితే మనం ఏం కావాలంటే జరుగుతుంది. ఇది రాంగ్ పర్సెప్షన్. అటానమస్ కాలేజీలో చదివితే అటానమస్ కాలేజీలో చదవటంలో ఉపయోగం ఏమిటి? కరిక్యులంని డిజైన్ చేసేది కాలేజీ మేనేజ్మెంటు అండ్ ఫ్యాకల్టీ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్. కరిక్యులంని ఎందుకు డిజైన్ చేస్తామంటే వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ బై ద ఇండస్ట్రీ, ప్రజెంట్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, ఆ రిక్వైర్మెంట్స్ని ఫిల్ఫిల్ చేయాలి అంటే మన స్టూడెంట్స్కి ఏ విధంగా మనం సబ్జెక్ట్ నేర్పాలి, ఈ విధంగా 3 ఇయర్స్కి ఒకసారి సబ్జెక్ట్ రివ్యూ చేసుకొని ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ప్రకారం సిలబస్ని కరిక్యులంని డిజైన్ చేయటం అనేది ఒక ఆనవాయితీ. ఆ కరిక్యులం డిజైన్ చేసిన తర్వాత ఆ కరిక్యులంలో పిల్లలు చదువుకుంటే ప్లేస్ అవ్వటానికి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి అటానమస్ వల్ల ఉపయోగం అది, అంతేగాని పాస్ అవ్వటానికి కాదు, కాపీలు కొడటానికి కాదు. మీరందరూ గుర్తుపెట్టుకోండి. అలా చేశారు, అలా చేయటం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అమ్మ కిడ్సా సెల్ ఫోన్ ఎల్నీరంట, బైక్ తేనీరంట. తేనీరు సెల్ ఫోన్ ఎవరు? వాట్ రూల్ ఏంది? రూల్ పొజిషన్ ఏంది? స్టూడెంట్స్ కాలేజీలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ వాడకూడదని రూల్ పొజిషన్. బైక్ వేసుకురావద్దు. మీరు బైక్ వేసుకొస్తే నాకు నష్టమే లేదు. వేసుకొస్తారా? బైపాస్. బైక్ వేసుకొస్తే ఒక్కడే వస్తావా? నీట్గా వస్తావా? రావు. అమ్మా నాన్న నిన్ను 15-16 సంవత్సరాలు అపురూపంగా పెంచుకొని నీకు బైక్ ఇస్తే నువ్వు బైపాస్లో హాయిగా ఎస్ కటింగ్లు వేసుకుంటా వచ్చి బొక్కబారలో పడి ప్రాణం పోతే ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఒక 2-3 యూనివర్సిటీ స్టూడెంట్స్ సంవత్సరానికి 3 చనిపోతూ ఉన్నారు గుంటూరులో. ఇదే కారణంతో. మీరు టౌన్లో ఇదే కాలేజీ టౌన్లో కనుక ఉంటే బైక్ ఎలిజిబిలిటీ ఇచ్చేవాళ్ళం మనం. అప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే టౌన్లో ఇంత ఫాస్ట్గా వెళ్తానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఈ బైపాస్లో తిరిగేటప్పుడు మీ యొక్క సెక్యూరిటీ కోసమే మేము వెహికల్స్ని పర్మిట్ చేయలేదు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, తల్లిదండ్రులు కూడా. ఇప్పుడు ఈ కళాశాలలో రూల్స్ అన్నీ స్ట్రిక్ట్గానే ఉంటాయి, ఉండాలి. రూల్స్ చెప్పబోయే ముందు ఒక్క పాయింట్ చెప్పి రూల్స్ చెప్దాం. మండే ఈవినింగ్ ఈ కళాశాలకు కూడా అటానమస్ స్టేటస్కి అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఈరోజు యూనివర్సిటీ కూడా అప్లికేషన్ ఏజీసీకి ఫార్వర్డ్ చేసింది. ఒకవేళ మన సుడి బాగుంటే రేపు మీటింగ్లో ఎల్లుండి మీటింగ్లో రావచ్చు. ఎండ్ ఆఫ్ ద మంత్కి అటానమస్ స్టేటస్ రావచ్చు. ఒకవేళ వస్తే ఈ సంవత్సరమే ఇంప్లిమెంట్ చేస్తాం. ఒకవేళ మీటింగ్లోకి వెళ్ళలేదనుకోండి, నెక్స్ట్ ఇయర్కి వస్తే నెక్స్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తాం. బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. ఈ సంవత్సరమే అటానమస్ తీసుకురావటానికి ప్రయత్నం చేయటం జరుగుతూ ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నెక్స్ట్ ఇయర్ ఈ మీటింగ్ కల్లా కూడా ఈ కళాశాలలో ఎలిజిబుల్ బ్రాంచెస్ అన్నిటికీ కూడా NBA అక్రిడేషన్ కూడా తీసుకురావడం జరుగుతుంది. మీ అందరికీ ఒక క్వశ్చన్ ఏంటంటే కళాశాలకి NAC ఎందుకు, NBA ఎందుకు, అటానమస్ ఎందుకు, NRF ర్యాంకింగ్ ఎందుకు? అంటే కంట్రీ వైడ్ నేషనల్ వైజ్ గుర్తింపు ఉండటం అనేది ఫస్ట్ పాయింట్. అలాగే ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చేసరికి మనం ఏ కంపెనీని అప్రోచ్ అయినా సరే ఆ కళాశాలకి NAC ఉందా, NBA ఉందా, అటానమస్ ఉందా, NRF ర్యాంక్ ఉందా అనేది వెరిఫై చేసి డ్రైవ్స్ ఇవ్వటం జరుగుతాం. మనకుండా ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన మెయిన్ కాలేజీకి NBA, NAC, అటానమస్, NRF ర్యాంక్ ఉంది. కాబట్టి ఈ కళాశాలలో చదువుతున్న విద్యార్థులని కూడా సిస్టర్ కన్సెంట్ కాలేజీ కాబట్టి కన్సిడర్ చేయమని అడగటానికి ఆస్కారం ఉంది. అలా అడిగాం కాబట్టి గత సంవత్సరం కిడ్స్ మెయిన్ కాలేజీలో 64 కంపెనీల్లో స్టూడెంట్స్కి ఆపర్చునిటీ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ఫైనల్ ఇయర్ 150 మంది విద్యార్థులకి 42 కంపెనీల్లో నేను ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. కంపెనీలు తీసుకురావటం ఒక ఎత్తు, కంపెనీలో సెలెక్ట్ చేయించడం రెండో ఎత్తు. సెలెక్ట్ చేయించడం అంటే మనం డబ్బులు ఇచ్చి సెలెక్ట్ చేయించలేమండి ఎవరిని కూడా. స్టూడెంట్ని ఇండస్ట్రీకి రెడీనెస్ చేయాలి. ఇప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు? కిడ్స్ కాలేజ్ అంటే ఒక బ్రాండ్. ఏమిటి బ్రాండు? డిసిప్లైన్,
అకాడమిక్స్, ప్లేస్మెంట్స్. ఈ మూడే నేను చెప్తాను. డిసిప్లిన్ విషయంలో రాజీ లేదు. చివరికి నువ్వు షూ వేయకపోయినా, నువ్వు ఫుల్ హ్యాండ్స్ కప్స్ పెట్టకపోయినా, సపోజ్ నేనే మీ కాలేజ్ చైర్మన్, ఇప్పుడు నేను ఎప్పుడైనా ఈ కప్స్ పెట్టకుండా కనుక కాలేజీలోకి వస్తే, ఈ హ్యాండ్ కప్స్ పెట్టకుండా కాలేజీలోకి వస్తే, నువ్వు చక్కగా స్టూడెంట్ అనేవాడి షర్ట్ ఊడదీసి భుజాన్ని వేసుకొని హాయ్ సార్ అని చెప్పి ఇబ్బంది లేదు. నేనేమనుకోను, బికాజ్ నేను మిస్టేక్, ఐ మేడ్ ఏ మిస్టేక్. నేను మిస్టేక్ చేసినప్పుడు నువ్వు తప్పు చేయడం తప్పేం లేదు. అంటే దాని యొక్క అర్థం, నేను ఫాలో అవుతున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఈ హ్యాండ్ కప్స్తో సహా, టక్ చేయటం సహా, బూట్లు వేసుకోవడం సహా అన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. సార్ దానివల్ల మీకు ఉపయోగం ఏంటి సార్? దానివల్ల మీకు ఉపయోగం ఏంటి సార్? నేను పక్కా పల్లెటూరు నుంచి వచ్చా, జేకేసీ కాలేజీలో చదువుకున్నా, తర్వాత పీజీ గుజరాత్లో చదివా, ఆ తర్వాత లెక్చరర్ అయ్యా. లెక్చరర్ అయిన తర్వాత నా డ్రెస్ సెన్స్ మారిపోవాలి, నా డ్రెస్ సెన్స్ మారాలి. టక్ చేయాలి, షూ వేయాలి, బెల్ట్ పెట్టాలి, అంతేనా? అంటే నేను ఎపీరియన్స్ స్టూడెంట్స్కి చక్కగా కనిపించాలి. అంటే అందం అంటే నాకు లేకపోవచ్చు, కానీ ఎపీరియన్స్ బాగుండాలి. ఆ ఎపీరియన్స్ కోసం ఆ రోజు టక్ చేస్తే నాకు భయం పుడుతూ ఉండేది. క్లాస్కి వెళ్తే నాకే భయం పుట్టేది. సరిగ్గా దోపుకో, బయటకు వచ్చిందో, సరిగ్గా బెల్ట్ పెట్టుకున్నాను లేదో, అంటే రకరకాల అనుమానాలు నాకు తొలుస్తూ ఉండి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండేది. అంటే ఇప్పుడు మీరు ఎక్కువ మంది ఈ కాలేజీలో చదివే పిల్లలు ఎక్కువ మంది సర్క్యూట్ బ్రాంచెస్, ఎక్కువ మంది మొత్తం సర్క్యూట్ బ్రాంచెస్లో ఉన్నారు. సర్క్యూట్ బ్రాంచెస్ అండ్ ఏసీ, సిఎస్సి, ట్రిపుల్ ఐటీ, ఇవన్నీ సర్క్యూట్ బ్రాంచెస్. సర్క్యూట్ బ్రాంచెస్లో ఉండే స్టూడెంట్స్కి వచ్చే ఉద్యోగాలన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీల్లోనే వస్తాయి. సాఫ్ట్వేర్ కంపెనీల్లో నువ్వేదో సరదాగా షర్ట్ ఒకటి తీసుకొని టీషర్ట్లు వేసుకొని వెళ్తే వాళ్ళు ఫార్మల్ డ్రెస్సులు యాక్సెప్ట్ చేయరు మిమ్మల్ని. సో నీకు ఆ స్టైల్ రావాలి, ఆ విధానం రావాలి. అది రావటం కోసమే ఇక్కడ బాడీ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేయటం కోసం మీ యొక్క డ్రెస్ సెన్స్ని ఇక్కడ స్ట్రిక్ట్గా చూస్తాం జరుగుతూ ఉంది. సో ఈ 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు యూనిఫామ్ కరెక్ట్గా వేర్ చేయాలి, సెల్ ఫోన్ వాడకూడదు, బైక్ వాడకూడదు, మీరు చక్కగా కాలేజీకి రావాలి. మీరు ఎప్పుడైతే కాలేజీ చక్కగా వస్తారో ఖచ్చితంగా మీకు తెలియకుండా మీకు మంచి మార్కులు వస్తాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో మీకు 80%, 90% ఉండొచ్చు, కొంతమందికి 50% ఉండొచ్చు. కానీ ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత మన వాళ్ళు సీనియర్స్ చెప్పినట్టుగా మీరు గనక ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత మీరు గనక కొంచెం కష్టపడి చదివితే 3 మంత్స్కి ఒకసారి మీకు ఎగ్జామ్ 4 మంత్స్కి ఒకసారి ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి మీకు తెలియకుండా మీకు ఫస్ట్ క్లాస్ వచ్చేస్తుంది. 30% ఆఫ్ ది ల్యాబొరేటరీ మార్క్స్ ఉంటాయి, ల్యాబొరేటరీ మార్క్స్ ఉంటాయి. మీరు మిగతా థియరీలో కూడా మరలా మీకు ఇంటర్నల్, ఎక్స్టర్నల్ మార్క్స్ ఉంటాయి. ఇంటర్నల్ కూడా మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి మీకు, ఎందుకంటే ఇంటర్నల్ తక్కువ క్వశ్చన్స్లో ఎక్కువ చదవాలి కాబట్టి. ఎక్స్టర్నల్ ఒక్కటి మీకు మినిమం మార్క్స్ వచ్చినప్పటికీ యూ విల్ గెట్ మినిమం ఫస్ట్ క్లాస్. మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈజీగా తీసుకుంటే మాత్రం చాలా కష్టం అండి. 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో, ఇంజనీరింగ్లో 3 చోట్ల ఫస్ట్ క్లాస్ లేకపోతే, ఐ రిపీట్, 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో, ఇంజనీరింగ్లో 3 చోట్ల కనుక ఫస్ట్ క్లాస్ లేకపోతే క్యాంపస్ ప్లేస్మెంట్స్కి అనర్హులు. క్యాంపస్ ప్లేస్మెంట్స్కి అనర్హులు అంటే కాలేజీలో జరిగే డ్రైవ్స్కి మీకు ఎలిజిబిలిటీ ఉండదు. సపోజ్ మనం ఒక 64 కంపెనీలు కాలేజీ తీసుకొచ్చామనుకోండి, ఈ 3 కేటగిరీస్లో ఉన్న వాళ్ళకి 60 కంపెనీస్లో ఎలిజిబిలిటీ ఉంటే, ఆ తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి ఆ మిగిలిన 4 కంపెనీస్లో ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అందుకని మీరు ఇంటర్మీడియట్లో బాగా చదివారు, 10thలో బాగా చదివారు, ఇంజనీరింగ్లో మనం చదవకపోయినా బాగుంటుంది అనుకోవద్దు. ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ లేకపోయినా, బ్యాక్లాగ్స్ ఉన్నా మీరు ప్లేస్మెంట్స్కి అనర్హులు అవుతారు. సో ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలామందిలో డౌట్ వస్తుంది,
మా అబ్బాయికి 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ లేదు, మా అబ్బాయికి ఇంటర్మీడియట్లో 500 మార్కులే ఉన్నాయి, మా అబ్బాయి పనికిరాడా? నేను పనికొచ్చాను కదా, నాకు ఇంటర్మీడియట్లో 494 మార్కులే వచ్చినాయి. నాకు ఇంటర్మీడియట్లో 494 మార్కులు వచ్చినాయి 1000కి. నేను పనికొచ్చాను కదా. సో ప్రతి ఒక్కడికి ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఓన్లీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఎలిజిబిలిటీ ఉండాలి అంటే అన్ని చోట్ల ఫస్ట్ క్లాస్ ఉండాలి. సపోజ్ మీకు ఇన్ఫోసిస్ తీసుకుందాం, ఇన్ఫోసిస్లో అన్ని చోట్ల 70% ఉండాలి. మైక్రోసాఫ్ట్ తీసుకుందాం, అన్ని చోట్ల 80% ఉండాలి. అంటే రకరకాలు, అంటే మన కంపెనీని బట్టి స్టాండర్డ్స్ మారిపోతాయి. సో కొన్ని కంపెనీస్లో 50% 50% కంపెనీస్ కొన్ని మాత్రమే ఉంటాయి. ఆ కొన్ని కంపెనీస్లో కనుక మీకు ఆపర్చునిటీ వచ్చేదాన్ని మీరు వాడుకోవాల్సిందిగా, లేదా మీరు బయటికి వెళ్తే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సరే, ఇక్కడ స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఇంజనీరింగ్ చేరారు, రూల్స్ అన్నీ చెప్పారు, ప్రిన్సిపల్ గారు చెప్పారు, డైరెక్టర్ గారు చెప్పారు, సెక్రటరీ గారు చెప్పారు, నేను కూడా కొన్ని రూల్స్ చెప్పాను. బట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంది ఇంజనీరింగ్లో? అకాడమిక్స్ వన్ పార్ట్. అసలు అకాడమిక్స్ నా లెక్కలో అసలు నేనైతే కన్సిడరబుల్ కాదు. అకాడమిక్స్తో పాటుగా స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఇవాళ మీరు 3 రకాల డ్యాన్సులు చూశారు, లేకపోతే ఇక్కడ ప్రజెంటేషన్ చూశారు స్టూడెంట్స్ని. ప్రతి తల్లిదండ్రులు, ప్రతి స్టూడెంటు నేనెందుకు ఉండకూడదు ఆ ప్లేస్లో అని ఆలోచించాలి ఫస్ట్. మీరు ప్రతి స్టూడెంట్ కూడా ఆలోచించాలి, నేనెందుకు యాంకరింగ్ చేయకూడదు, నేనెందుకు స్టేజ్ మీదకి వెళ్ళకూడదు, నేనెందుకు డ్యాన్స్ చేయకూడదు. అంటే అలాంటి ఆలోచన మీలో రావాలి. అంటే ఒక డ్యాన్స్ చేయటం ఈజ్ ఏ స్కిల్, యాంకరింగ్ ఈజ్ ఏ స్కిల్. ఇక్కడికి వచ్చి మాట్లాడండి, ఇక్కడ 100 మందికి మైక్ ఇస్తా, 60 మందికి కాళ్ళు చేతులు వణుకుతాయి నుంచొని మాట్లాడాలంటే. నేను గ్యారంటీ చెప్తా. 60 మందికి స్టూడెంట్స్కి 40 మంది మాత్రమే మాట్లాడగలుగుతారు. అంటే ఇక్కడ మాట్లాడటం, వినటం చాలా ఈజీ, మాట్లాడటం చాలా కష్టం. అంటే ఇదొక స్కిల్. ఇలాంటి దానికోసమే యాజమాన్యం స్టూడెంట్స్కి డిఫరెంట్ స్టెప్స్ తీసుకోవడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా చదువుతున్న పిల్లలందరూ కూడా మమ్మల్ని చూసి చేరిన వాళ్ళు కాబట్టి, మమ్మల్ని చూసి అంటే కిడ్స్ మేనేజ్మెంట్ని చూసి చేరిన వాళ్ళు కాబట్టి, మేము అంతకుముందున్న స్టూడెంట్స్ యొక్క స్టాండర్డ్స్ ఈ లెవెల్లో లేవండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ వెళ్ళిపోయిన 150 మంది స్టూడెంట్ యొక్క స్టాండర్డ్స్ మమ్మల్ని చూసి చేరిన స్టూడెంట్స్ యొక్క స్టాండర్డ్స్కి ఈక్వల్గా లేవు. సో మేమేం చేస్తామంటే, మా స్టైల్ ఏంటంటే, సెకండ్ ఇయర్లోనే స్టూడెంట్స్కి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తాం. సెకండ్ ఇయర్లోనే స్టూడెంట్కి జస్ట్ ఎ మినిట్ ప్రోగ్రామ్, అంటే స్టూడెంట్ స్టేజ్ మీదకి వచ్చి సొంతగా ఏదో ఒకటి మాట్లాడాలి. 2 hours ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తాం స్టూడెంట్కి, అంటే స్కిల్ ఇంప్రూవ్మెంట్కి. 2 hours సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తాం, అంటే స్టూడెంట్ యాటిట్యూడ్ ఎలా ఉండాలి, పక్కన వాళ్ళతో ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ కాదండి, పక్కన వాళ్ళతో ఎలా మాట్లాడాలి, పక్కన వాళ్ళతో బిహేవియర్ ఎలా చేయాలి, వాడి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, అవన్నీ కూడా సెకండ్ ఇయర్లోనే నేర్పడం జరుగుతూ ఉంటుంది. థర్డ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ యాక్టివిటీ కంటిన్యూ అవుతూ ఉంటుందండి. మళ్ళీ 2 hours కంటిన్యూ అవుతుంది వీక్లీ. మరలా 2 hours ఇంగ్లీష్ సాఫ్ట్ స్కిల్స్కి, అలాగే 4 hours అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్కి నేర్పిస్తాం. అంటే స్టూడెంట్ని ఇండస్ట్రీ వాడు హైర్ చేయడానికి రెడీ చేస్తున్నాం. ఎక్కడి నుంచి? సెకండ్ ఇయర్ నుంచి రెడీ చేస్తున్నాం. సెకండ్ ఇయర్లోనే వాడి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తాం. థర్డ్ ఇయర్లో సాఫ్ట్ స్కిల్స్ అర్థమెటిక్ రీజనింగ్ ట్రైనింగ్ ఇస్తాం. అలాగే థర్డ్ ఇయర్ ఎండింగ్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ద్వారా స్టూడెంట్కి 20 days కోడింగ్ ట్రైనింగ్ ఇస్తాం. 8 to 8. నౌ ఇట్స్ గోయింగ్ ఆన్ నౌ. ఇప్పుడు ఫైనల్ ఇయర్ పిల్లలు పొద్దున్న 8కి వస్తే సాయంత్రం 8కి వెళ్తున్నారు. అంటే కోడింగ్లో ట్రైనింగ్ ఇస్తాం థర్డ్ ఇయర్ ఎండింగ్లో. అండ్ ఫోర్త్ ఇయర్ స్టార్టింగ్లో మరలా అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తోటి బ్రషింగ్ చేయించి, కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఇచ్చి, ఇండస్ట్రీ సపోజ్ హెచ్సిఎల్ కంపెనీ వస్తుంది అనుకోండి, హెచ్సిఎల్ ప్యాటర్న్లో ట్రైన్ చేస్తాం. లేకపోతే ఎసెంచర్ కంపెనీ వస్తుంది అనుకో, ఎసెంచర్ ప్యాటర్న్లో ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసి స్టూడెంట్స్ని రిటర్న్ టెస్ట్కి పంపించడం జరుగుతాం. దిస్ ఈజ్ ద సినారియో. అంటే ఈ విధంగా మనం కిడ్స్లో ఫాలో అవుతున్నాం. ఇది కూడా కిడ్సే.
సేమ్ ప్యాటర్న్ మేము ఫాలో అవుతాం. మీ స్టూడెంట్స్ అంటే మీరు మా మీద నమ్మకంతో ఇక్కడ చేర్చినందుకు ఖచ్చితంగా మేము ఇదే విధంగా మీ స్టూడెంట్స్ని, మీ అబ్బాయిల్ని, పిల్లలందరినీ కూడా ట్రైన్ చేస్తామని. అలాగే స్కిల్స్ అంటే ఓన్లీ ఇంతవరకు సరిపోదండి. ఇవాళ భారతదేశం ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా రూపుచెందడం జరిగింది. ఆర్థిక వ్యవస్థ అంటే రాబోయే రోజుల్లో అంటే 2047కి భారతదేశాన్ని 1వ ఆర్థిక వ్యవస్థగా చేయటానికి ప్రభుత్వ సంకల్పంతో ఉంది. 1వ ఆర్థిక వ్యవస్థ అవ్వాలి అంటే చాలా చేంజెస్ రావాలి. చాలా చేంజెస్ రావాలంటే చాలా ఇండస్ట్రీస్ రావాలి. చాలా ఇండస్ట్రీస్ రావాలంటే స్టూడెంట్స్లో ఇన్నోవేషన్ కల్చర్ డెవలప్ అవ్వాలి. దిస్ ఈజ్ ద మోటివ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇన్నోవేషన్ కల్చర్ డెవలప్ అవ్వాలి. ఇన్నోవేషన్ కల్చర్ డెవలప్ అవ్వాలంటే స్ట్రైట్ అవే నీకు అయిపోయిన తర్వాత నువ్వు స్టార్టప్ పెట్టగలవా? పెట్టలేవు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టప్స్ జస్ట్ ఇప్పుడే వచ్చింది మనకి ఒక నోటిఫికేషన్, నాకు మెసేజ్లో, మెయిల్లో. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కండక్ట్ చేయబోతుంది. 7th స్మార్ట్ ఇండియా హ్యాకథాన్. 7th స్మార్ట్ ఇండియా హ్యాకథాన్. హ్యాకథాన్ ద్వారా ఏం జరుగుతుంది అంటే స్టూడెంట్స్లో ఇన్నోవేషన్ కల్చర్ క్రియేట్ చేయాలి మనం. సో అందుకనే మేము ఈ కళాశాలలో 2nd ఇయర్లో 3rd ఇయర్లో సెమిస్టర్కి ఒకసారి హ్యాకథాన్ కండక్ట్ చేస్తాం. హ్యాకథాన్ వల్ల ఉపయోగం ఏంటి? 1, బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకుందాం, లేకపోతే ఐఓటీ తీసుకుందాం, లేకపోతే ఏఐ తీసుకుందాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తీసుకుందాం. ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా అన్ని సబ్జెక్ట్స్ డీప్గా వాళ్ళకి సబ్జెక్ట్లో ఉండదండి. ఐఓటీ జస్ట్ బ్రీఫింగ్ ఉంటుంది, కానీ ఐఓటీ మీద ప్రాజెక్ట్ స్టూడెంట్ చేయగలిగే స్టేజ్లో ఉంటాడు. అంటే స్టూడెంట్కి ఈ వర్క్షాప్స్ ద్వారా, హ్యాకథాన్ ద్వారా వాళ్ళకి ఇన్నోవేషన్ కల్చర్ని మనం క్రియేట్ చేస్తాం. అంటే మేము 2nd ఇయర్లో సపోజ్ స్టూడెంట్కి హ్యాకథాన్ ద్వారా ఐఓటీ నేర్పించాం. ఐఓటీ ఈజ్ అ బూట్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. ఐఓటీలో 6 days బూట్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. 6 days బూట్ క్యాంప్ కండక్ట్ చేసిన తర్వాత 2 days ఐడియాథాన్ కండక్ట్ చేస్తాం. ఐడియాథాన్ కండక్ట్ చేసిన తర్వాత స్టూడెంట్ యొక్క ఐడియాని వ్యాలిడేట్ చేస్తాం. అంటే వాడు చేసుకున్నటువంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని, అది వ్యాలిడేషన్ అయిన తర్వాత దాన్ని ప్రోటోటైప్ తయారు చేయడానికి హ్యాకథాన్ కండక్ట్ చేస్తాం. ఇది మెయిన్ కిడ్స్లో 2016లో స్టార్ట్ చేసాం. మీరు నమ్మరు, చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్లో ఫిన్టెక్ వ్యాలీ సమ్మిట్ అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయాలి అనేది అప్పుడు ముఖ్యమంత్రిగా విజన్. అంటే ఇప్పుడు బాంబే ఉంది ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇండియాకి, అట్లాగే వైజాగ్ని కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయాలి అనే విజన్ తోటి అక్కడ ఫిన్టెక్ వ్యాలీ సమ్మిట్ 42 కంట్రీస్ డెలిగేట్స్ తోటి కండక్ట్ చేశారు. సో అప్పుడు స్టేట్ వైడ్ హ్యాకథాన్ కండక్ట్ చేశారు స్టూడెంట్స్కి. స్టేట్ వైడ్ హ్యాకథాన్ కండక్ట్ చేస్తే కిడ్స్ కళాశాలలో ఉన్న టీము, అప్పటికి డీమ్డ్ యూనివర్సిటీ చాలా ఉన్నాయి, అప్పటికి ప్రైవేట్ యూనివర్సిటీ చాలా ఉన్నాయి, బట్ వీ స్టూడ్ ఫస్ట్ ప్లేస్ అండ్ వీ రిసీవ్ 2 lakhs క్యాష్ అవార్డ్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్. ఇదంతా కూడా ఇన్నోవేషన్స్ ద్వారానే, అంటే హ్యాకథాన్స్ ద్వారానే. వాడు ఏం చేశాడు, ఆ స్టూడెంటు దాన్ని ఒక కంపెనీగా కన్వర్ట్ చేశాడు. దానికి పేటెంట్స్ తీసుకున్నాడు, కంపెనీ కన్వర్ట్ చేశాడు. కంపెనీగా కన్వర్ట్ చేసిన తర్వాత స్టూడెంటు ఆ కంపెనీని సమ్ మల్టీనేషనల్ కంపెనీ 70 lakhsకి కోట్ చేసింది. 70 లక్షలకి ఆ కంపెనీ ప్రోడక్ట్ వాడికి ఇచ్చేయమని అడిగింది కంపెనీ. వాడు ఇవ్వలా. వాడు దాని మీద ఇంకా వర్క్ చేశాడు, బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద. చేసిన తర్వాత వాడు యూఎస్ వెళ్దామన్న ఆలోచనలో ఇంకో కంపెనీ అప్రోచ్ అయితే వాడి పార్ట్నర్స్ ఇద్దరికి 2 years యూఎస్ ఎడ్యుకేషన్ ఫ్రీ అండ్ 50 నుంచి 60 లక్షల రూపాయలు ఫండింగ్ ఇచ్చారు వాళ్ళు. ఇది ఒక స్టూడెంట్ యొక్క సినారియో. అంటే ఇది చేయటం వలన కిడ్స్ కాలేజీలో ఒక స్టార్టప్ రిజిస్టర్ చేయగలిగాం. అంటే వాడే ఒక కంపెనీ పెట్టగలిగే స్టేజ్కి వచ్చాడు. బట్ ఈజ్ అనేబుల్ టు రన్, ఎందుకంటే తనకి పీజీ చదువుకోవాలని కోరిక ఉంది, పీజీకి వెళ్ళిపోయాడు. ఆ కల్చర్ని కంటిన్యూ చేస్తూ ఉన్నామండి. ఇప్పుడు మనకి కిడ్స్ కాలేజీలో 6 రిజిస్టర్డ్ స్టార్టప్స్ ఉన్నాయి. నేను బల్లగుద్ది చెప్తాను, గుంటూరు జిల్లాలో డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, లేకపోతే కాలేజెస్ అన్నీ తీసుకోండి,
6 స్టార్టప్స్ రిజిస్టర్డ్ అయినటువంటి కాలేజీ లేదు అని నేను బల్లగుద్ది చెప్తాను. 6 స్టార్టప్స్ రిజిస్ట్రేషన్ కంపెనీ. దాంట్లో ఇంకొక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, మా దగ్గర ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్కి ఈరోజు అంటే 1 వీక్ బ్యాక్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పిలిచి ఆ ప్రోడక్ట్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. స్టూడెంట్ ప్రోడక్ట్ని వాడు చదువుతుంది ఫైనల్ ఇయర్. ఇప్పుడు అదే స్టూడెంట్ యొక్క ఇంకొక ప్రోడక్ట్ని స్పెయిన్ దేశంలో ప్రజెంటేషన్కి వెళ్తే 1,50,00,000 రూపాయలు ఫండింగ్ ఇచ్చారు వాడికి. వాడి కంపెనీలో 10% స్టేక్ వాళ్ళు తీసుకొని, అంటే కంపెనీ యొక్క ప్రొజెక్షన్స్ 15 కోట్లు లెక్కేసి 1,50,00,000 రూపాయల ఫండింగ్ ఆ స్టూడెంట్కి ఇవ్వటం జరిగింది. అంటే ఆ స్టూడెంటు ఇవాళ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉందా? ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. వాడే కొన్ని వందల మందికి ఉద్యోగం ఇవ్వగలరు. మీరు ఎవరైనా టీ హబ్ గురించి విన్నారా? హైదరాబాద్లో టీ హబ్. సత్యనారాయణలో వస్తే చీఫ్ మినిస్టర్కి అపాయింట్మెంట్ ఇవ్వాలా, కానీ టీ హబ్కి వెళ్ళాడు. సత్యనారాయణ తెలుసు కదా మీ అందరికీ. సత్యనారాయణలో వస్తే చీఫ్ మినిస్టర్ అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వాలా, బట్ ఈ విజిటెడ్ టీ హబ్. అదే స్టూడెంట్కి టీ హబ్లో 25 మంది వర్క్ చేసుకునేటువంటి స్పేస్ 1 ఇయర్ ఫ్రీ ఇచ్చారు. ఇవన్నీ కూడా స్టూడెంట్ యొక్క క్యాలిబర్, మేనేజ్మెంట్ యొక్క సపోర్ట్, స్టూడెంట్కి ఇన్నోవేషన్స్ మీద ఐడియాని తీసుకురావటం. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎంతసేపటికి మా నాన్న ఉద్యోగం చేశాడు నేను ఉద్యోగం చేస్తా, మా నాన్న పొలం చేశాడు నేను పొలం చేస్తా, మా నాన్న కూలికి వెళ్ళాడు నేను కూలికి వెళ్తా. ఇది కాదు. లైఫ్ చేంజ్ అవ్వాలి. మా నాన్న పొలం చేశాడు నేను పొలం చేయలా, మా నాన్న పొలమే చేశాడు నేను పొలం చేయలా. అంటే మన ఒక గోల్ని ఫిక్స్ చేసుకోవాలి. మనం ఏం అవ్వాలో మనకు ఉండాలి. ఒకటే కాదండి, చదువు ఒకటే కాదు, ఉద్యోగం ఒకటే కాదు, బిజినెస్ ఒకటే కాదు. దేర్ ఆర్ సో మెనీ టాలెంట్స్. మీలో పొలిటికల్ నాయకుడు ఉండొచ్చు, మీలో యూట్యూబర్ ఉండొచ్చు, లేదా మీలో సినిమా యాక్టర్ ఉండొచ్చు, మీలో ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉండొచ్చు. ఎవరుంటారో లేదా తెలియదు కదా మనకి. సో మీలో మీకు ఏదైతే రంగం ఇష్టమో ఆ రంగాన్ని మీరు చూజ్ చేసుకొని, ఆ రంగానికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ మేము ఇస్తాం. అంటే మీకు ఇందాక చెప్పింది, ఈ కళాశాలలో రకరకాల క్లబ్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ క్లబ్ ఉంది, కల్చరల్ క్లబ్ ఉంది, జీవన్ కౌశల్ క్లబ్ టు ఇంప్రూవ్ యువర్ లాంగ్వేజ్ స్కిల్స్, ఇన్నోవేషన్ క్లబ్ ఉంది, టెక్నికల్ క్లబ్ ఉంది. అంటే ఈ క్లబ్స్లో నువ్వు మెంబర్గా చేరటం వల్ల నీ యొక్క స్కిల్ని నువ్వు ఇంప్రూవ్ చేసుకోగలుగుతావు. నీ స్కిల్ని వేరే వాళ్ళ దగ్గర నువ్వు ప్రజెంట్ చేయటం వల్ల ఇంకా ఇంప్రూవ్ అవ్వటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఏదైతే రంగం ఇష్టమో ఆ రంగం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ, ఎకడమిక్స్ని దెబ్బతినకుండా కష్టపడతారని ఆశిస్తూ, మీరు ఏదైతే నమ్మకంతో, ఏదైతే ఆశలతోటి, ఏదైతే ఇక్కడ సాధించాలనుకొని చాలా పెద్ద పెద్ద కాలేజీలను వదులుకొని మా మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చి మా కళాశాలలో చేరినందుకు మీ అందరికీ కూడా సభాపూర్వకంగా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని డిజైన్ చేసినటువంటి మా విద్యార్థులు, అంటే యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసేటప్పుడు స్టూడెంట్ యొక్క కంట్రిబ్యూషన్ ఉంటుందండి. స్టూడెంట్స్ ఇక్కడ అరేంజ్మెంట్స్లో కంట్రిబ్యూషను, కల్చరల్లో కంట్రిబ్యూషను, లేకపోతే దాంట్లో క్యాటరింగ్లో కంట్రిబ్యూషను, అన్ని స్టూడెంట్స్ ఫ్యాకల్టీ కంట్రిబ్యూషను. ఇవన్నీ నేను ఒక్కడినో లేదా మన్నా ఎక్కడో లేదా డైరెక్టర్ గారు ఒక్కడో అనుకుంటే అవ్వండి. ద టీమ్ వర్క్. ఆ టీమ్ వర్క్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్కిల్. ఆ టీమ్ వర్క్ చేసినటువంటి విద్యార్థులకు కావచ్చు, ఫ్యాకల్టీకి కావచ్చు, అలాగే టీం మెంబర్స్ అందరికీ కూడా సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి యొక్క ఆశలు నెరవేర్చడానికి సదా మీతో ఉంటామని, మీరు ఏదైతే ఆశతో చేరారో, మీ అబ్బాయికి మంచి ఉద్యోగం కావాలి, ఖచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తాం. మీ అబ్బాయి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి, ఖచ్చితంగా ఎంటర్‌ప్రెన్యూర్ చేస్తాం. మీ అబ్బాయి మంచి క్రీడాకారుడు అవ్వాలి, మంచి క్రీడాకారుని చేస్తాం. మీ అబ్బాయి ఒక సినిమా యాక్టర్ అవ్వాలి, సినిమా యాక్టర్ని చేస్తాం. మీ అబ్బాయి ప్రేమించాలి, చేస్తాం. ఏది కావాలంటే అది చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.